వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. కులం ఎక్కడుంది అని ప్రతిరోజు చర్చ మనం సోషల్ మీడియాలో చూస్తాం. ఇగో 2 నెలల చిన్నారిని కూడా చిదిమేసేంత కర్కశంగా కులం మరోసారి బయటపడ్డది. మరి నాగర్ కర్నూలులో జరిగిన ఆ దారుణ ఘటనపై అక్కడికి వెళ్ళి బాధితులతో మాట్లాడి డిఎస్పితో కొట్లాడి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్కైలా. నమస్కారం. ఏంటండి స్కైలా బాబు గారు, లేటెస్ట్ అప్డేట్ ఏంది అంటే కేసు ఎఫ్ఐఆర్ కాలేదు అని ఒకవైపు పెద్ద ఎత్తున సోషల్ మీడియా చర్చ జరుగుతుంది, నిందితులు అరెస్టు కాలేదని చర్చ జరుగుతుంది. అసలు ఎంతవరకు వచ్చింది కేసు? 2 నెలల పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో 8 మంది పేర్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అందులో కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేశారు. ఒకరిని అబ్స్కానింగ్లో చూపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం 4 పేరిటనే కేసు నమోదు చేసినట్టుగా వాళ్ళు ఎఫ్ఐఆర్లో చూపించారు. కానీ 8 మంది దాంట్లో పాత్రదారులు ఉన్నారు. విడతల వారీగా దాడి చేశారు. ఈ 4 ఎవరెవరి పైన పెట్టారు? ఈ 4 శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్, ఈ కేసు ఫస్ట్ ప్రారంభంలో శ్రీనివాస్ రెడ్డిది. ఆ తర్వాత తుకారాం రెడ్డి ఆ ఊరు సర్పంచ్, అట్లాగే శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, ఇట్లా మధుసూదన్ రెడ్డి, ఇట్లా పెట్టిన దాంట్లో మొత్తం 8 పేర్లు ఉన్నాయి. కనిరెడ్డి అని ఇట్లా 8 పేర్లలో 4 పేర్లు మాత్రమే పెట్టారు. ఆ పేరు వచ్చిందా? తుకారాం రెడ్డి పేరు లేదు. అదే 8 పేర్లలో ఉంది, కానీ ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు లేదు. అది జరిగింది. ఎందుకు యాడ్ చేయట్లేదా? యాడ్ చెయ్యలేదు. పోలీసు పాత్ర ఎలా ఉంది అని చెప్పేసి అనుకున్నప్పుడు యాడ్ చేయకపోవటానికి ఎందుకు కారణం చేయలేదంటానికి, ఆ ఘటన జరుగుతున్నప్పుడే బాధితులు 100కి డైల్ చేశారు. పోలీసులు రెస్పాండ్ కాలేదు. ఆ తర్వాత ఈ తోపులాటల్లో ఈ మహిళల గోర్లు శ్రీనివాస్ రెడ్డికి ఇట్లా గీరకపోయినాయి అని చెప్పి తల పగలగొట్టాడనే పేరిట వీళ్ళు 100కి డైల్ చేస్తే స్పందించినటువంటి పోలీసులు వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఇక స్పందించట్లేరని చెప్పి పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళగానే ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఫిర్యాదును తీసుకున్నారు. వీళ్ళ ఫిర్యాదును పక్కన పెట్టారు, దరఖాస్తును పక్కన పెట్టారు. దీంతో ఏమైందంటే 324 సెక్షన్ కింద బాధితుల మీదనే ఫస్ట్ కేసు అయింది. దీని ఫస్ట్ కేసు బాధితుల మీదనే ఫస్ట్ కేసు అయింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. సిఐ అశోక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళు మీ మీద ఫిర్యాదు తీసుకొని వచ్చారు ఇక్కడికి స్టేషన్ కి, కాబట్టి మీరు తొందరగా రావాలి, 8 మంది మీద పెట్టారని చెప్పేసి చెప్తే అప్పుడు హుటాహుటిని వచ్చారు. ఈ బాధితులందరినీ పక్కన కూర్చోబెట్టి నిందితులవన్నీ మాత్రం లోపలికి పిలిచి వాళ్ళ ఫిర్యాదు తీసుకున్న తర్వాత వీళ్ళని తీసుకున్నారు. అందుకని వాళ్ళ తుకారాం రెడ్డి పేరు చేర్చకపోవడానికి బలమైన కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, ఆ తుకారాం రెడ్డి ఎవరైతే ఈ రెడ్డిస్ ఉన్నారో ఈ రెడ్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకే కుటుంబం, వాళ్ళకి రక్త సంబంధికులుగా వీళ్ళు ఉండటం అనేటువంటిది ఒకటి. కాంగ్రెస్ పార్టీకి కూడా దగ్గర సంబంధాలు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కావటంతో వాళ్ళ పేర్లు పూర్తిగా చేర్చలేదు. డిఎస్పీ కూడా ఏమిటి సంగతి అని చెప్పేసి గట్టిగా నిలదీసినప్పుడు ఆయన చెబుతున్నది అదే, మొదటి ఇన్సిడెంట్ లో పాల్గొన్నది 4, మా దృష్టికి వచ్చింది 4, అది పెట్టామని. కాదు ఇప్పుడు మర్డర్ జరిగిన తర్వాత బాధితులు ఎవరైతే ఉన్నారో ఏ దరఖాస్తు అయితే పెట్టారో దాని ఆధారంగా నువ్వు కేసు కట్టాలి. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పేసి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మిగతా వివరాలన్నీ సేకరిస్తున్నటువంటి క్రమంలో ఎంక్వైరీలో తేలిపోవచ్చు, లేరని తేలొచ్చు కూడా. కానీ ముందైతే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, 100 పేర్లు పెట్టాలి కదా అని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకని అక్కడ ఉన్నట్టు కూడా బాగానే ఆర్గ్యుమెంట్ పెట్టినట్టున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు వచ్చినాయి. డిఎస్పీ తోటి చాలా విషయాలు మాట్లాడినట్టున్నారు కదా. డిఎస్పీ పాత్ర ఏ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి అనేటువంటిది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. ఏమిటి అది అని చెప్పేసి అంటే, సాజిసిద్ధంగానే ముఖ్యమంత్రి సొంత జిల్లా అది నాగర్ కర్నూలు అనేటువంటిది. అట్లాగే అక్కడ రెడ్డి అనేటువంటి సామాజిక తరగతి యొక్క ఆధిపత్యం గాని, కుల వివక్ష పాటించేటువంటి పద్ధతి గాని, ఆ నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ చుట్టుముట్టు గ్రామాలలో అత్యంత ఎక్కువగా కుల వివక్ష కొనసాగుతుంది అక్కడ. మిగతా వాటితో పోలిస్తే కూడా ఎక్కువ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకో నాగర్ కర్నూలు చుట్టూ చాలా గ్రామాలలో రెడ్డి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో కేంద్రీకృతమై ఉంటున్నాయి ఒక్కొక్క ఊర్లలో. ఇప్పుడు ఈ కుమ్మెర గ్రామంలో కూడా 300 నుంచి 400 ఓట్ల దాకా వాళ్ళ ఉంటాయి కుటుంబాలు, అంటే 100కు పైచిలుకు కుటుంబాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద దౌర్జన్యం చేసినప్పుడు ఆ ఒకటి అధికార యంత్రాంగము, ఆ తరగతులకు సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ సంస్థకు సంబంధించి ఆ సామాజిక తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు కావటంతో రాజకీయ ఒత్తిళ్ళకి డిఎస్పీ తలొగ్గి
ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలు కానీ ఆయన మాతో చర్చించిన విషయాలు కానీ సుమారు 2.5 గంటల పాటు డిఎస్పి తోటి మేము చర్చలలో ఉన్నాం. ఆ డిఎస్పి మాట్లాడుతున్నది, మేము ఎంక్వైరీ చేస్తాం సార్, చూస్తాం అంటాడు తప్ప చూస్తాం అనేది ఆ మర్డర్ జరిగింది అనేది మీకు కల్లారా పౌర సమాజం ప్రజలంతా చూశారు, మీకు కనపడలేదా అని అడిగాం. జరిగిన తర్వాత ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు తప్ప హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. చనిపోయినాడు పిల్లవాడు చనిపోయిన తర్వాత కూడా మర్డర్ కేసు పెట్టలేదు. అందుకని మనం ఏం చేసామంటే గట్టిగా వాదించి మిగతా 4 పేర్లను చేరుస్తూ ఒకేసారి 8 మందిని అరెస్ట్ చేయండి, ఎంతలోగా అరెస్ట్ చేయతో చెప్పు అనేది మనం అడిగింది. ఆ తర్వాత 8 మందిని మీరు అరెస్ట్ చేయండి. తర్వాత హత్యా నేరం కింద 103 BNS 103 ప్రకారంగా మీరు హత్యా నేరం కింద అటెంప్ట్ మర్డర్ కాదు, ఒక దాడి జరిగి అక్కడి వరకు ఆగితేనో అటెంప్ట్ మర్డర్ కేసు. కానీ మనిషి చనిపోయిన తర్వాత, పసిబిడ్డను చంపిన తర్వాత వాళ్ళు హంతకులు అవుతారు కాబట్టి హత్యా నేరం కింద కేసు నమోదు చేయండి అని చెప్పేసి గట్టిగా మనం వాదించాం. ఇప్పటి వరకు అవి ఏమీ జరగలేదు. ఇప్పటి వరకు మిగతా 4 అదే నాగర్ భారత రాజ్యాంగం గాని భారత శిక్షా స్మృతి గాని నాగర్ కర్నూలులో అమలు అవ్వట్లేదా? ఒక రకంగా చెప్పాల్సి వచ్చినప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన వాళ్ళు, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆ చట్టాలను ఉల్లంఘించడం ద్వారా జరుగుతున్నటువంటి ఇట్లాంటి దుశ్చర్యలు, ఈరోజు భారత రాజ్యాంగము స్పష్టంగా అక్కడ అమలవుతుంది అని అంటే బాధితులకు న్యాయం జరిగినట్టు. కానీ వీళ్ళు హంతకులకు న్యాయం చేసేటువంటి పనిలో అధికార యంత్రాంగం కానీ, అట్లాగే జిల్లా ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి అధికార అండదండలు కూడా దాని వెనకాల ఉన్నట్టుగా అర్థమవుతున్నది. అందుకనే ఆ అధికార అండదండలతోటే జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు వాళ్ళ అధికార పార్టీ యొక్క ఒత్తిళ్లకు కానీ వాళ్ళ పద్ధతులకు కానీ హంతకులకు అండదండలు ఉన్నాయి, పోలీసుల మీదనో ఒత్తిళ్లు ఉన్నాయి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి. వీటన్నిటి కారణంగా ఈ కేసు కట్టడంలో కానీ బాధితులకు న్యాయం చేయడంలో కానీ ఈ జాప్యం కొనసాగడానికి బలమైన కారణం అదే అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే స్కైలా బాబు గారు, మీరు ఇదే స్టూడియోలో కొన్ని 100 సార్లు మాట్లాడుంటాం, కులం ఎక్కడిది అనే చర్చ చాలా సందర్భాల్లో ఎవరెవరో మాట్లాడుతున్న సందర్భంలో ప్రశ్న రూపంలో నేను అడగడం, మీరు దానికి అనేక ఉదాహరణలతో జరిగిన ఉదంతాలను కళ్ళ ముందు గట్టి చెప్పడం. ఇప్పుడు మళ్ళీ ఒక గుడిలో 2 ఏళ్ల పిల్లవాడు, 2 నెలల పసిపిల్లవాడిని కూడా చూడకుండా కాళ్ళతోటి తన్ని చంపేంత కర్కశంగా కులం ఒక మనిషి మెదడుని అట్లా అది చేసిందంటే నిజంగా ఏం జరిగింది ఆ రోజు? ఆ ఊర్లో ఈ చంద్రకళ అనేటువంటి ఒక మహిళ చాలా కాలంగా దేవదాసిగా ఆ ఊర్లో పాత్ర నిర్వహించింది. ఆమెకు ఒక కొడుకు, ఒక బిడ్డ. అంటే ఇప్పుడు చనిపోయినటువంటి పసిగందు తండ్రి పేరు గణేష్ వాళ్ళ అక్క పేరు కీర్తి. గణేష్ రజక కుటుంబం, చాకలి కుటుంబం. గణేష్ చేసుకున్నటువంటి యువతి ఎస్సీ మాదిగ కుటుంబం. అలాగే గణేష్ అక్క కీర్తి రజక కుటుంబం, ఆమె చేసుకునేది ఒక ఎస్సీ మాల కుటుంబం. మొదటి విషయం ఏంటంటే సమాజంలో 100 ఏళ్లుగా కుల వివక్షకు, అంటరానితనానికి, అమానుషమైనటువంటి దౌర్జన్యాలకు గురవుతూ వస్తున్నటువంటి సామాజిక తరగతులకు సంబంధించినటువంటి కుటుంబం కావటం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఆమె దేవదాసి కావటం అనేటువంటిది ఒక వివక్షాపూరితమైనటువంటి అంశం. ఇంకా ఉందా ప్రాంతంలో? ఇప్పుడు లేదు, కానీ స్టార్టింగ్లో ఈ పిల్లలు పలానా పుట్టారు అనే దగ్గర అన్ని సామాజిక తరగతులలో దేవదాసి పిల్లల్ని చూసే చూపులోనే డిస్క్రిమినేషన్ ఉంటుంది. అందుకని కులాంతర వివాహం చేసుకున్న దాని పట్ల అక్కడ వ్యతిరేకత ఉంది. తర్వాత దేవదాసి బిడ్డ ఉన్నందుకు వ్యతిరేకత, అంటే వివక్ష, అంటరానితనం కానీ, చిన్న చూపు కానీ, ఒక రకంగా చూడాలంటే అది ఉండటం కానీ. రెండోది ఎడ్యుకేటెడ్స్ కావటం వల్ల, కీర్తి ఎడ్యుకేటెడ్ కావటం వల్ల దొరతనాన్ని ప్రశ్నించేటువంటి చైతన్యం ఆమెలో ఉంది. వీటితో పాటు వాళ్ళ ఆర్థికంగా అత్యంత పేద కుటుంబం, చాలా పూరి గుడిసే, సెంటు గుంట భూమి లేదు, ఏ రకమైనటువంటి ఆస్తిపాస్తులు లేవు. ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి ఇంటి పక్కనే వీళ్ళ గుడిసె ఉంటుంది ఆనుకొని. కొన్ని సందర్భాల్లో తుకారాం రెడ్డి వాళ్ళు ఇది మీరు నివసించేటువంటి ఇంటి అడుగు స్థలం మాదే, మీరు కాల్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి చాలాసార్లు ఘర్షణలు అయినాయి గతంలో. వీళ్ళందరూ చాలా కాలం బయట ఉండి ప్రతి సంవత్సరం మల్లన్న జాతర జరుగుతుంది కుమ్మెరలో. ఈ కుమ్మెరలో జరిగేటువంటి మల్లన్న జాతర అంగరంగ వైభవంగా 50,000 నుంచి 1,00,000 మంది దాకా వస్తుంటారు, పెద్ద జాతర. ఆ జాతరకు పోదామని చెప్పేసి కీర్తి వీళ్ళు పోయారు. పోయినప్పుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడ కూర్చొని మీరు లోపలికి రాకూడదు,
అనేటువంటి పద్ధతులలో ఆయన హుకుం జారీ చేసింది. అదేంటి, ఈ గుడికి వాస్తవంగా గుడికి చాలా సేవా కులాలుగా ఉన్నటువంటి రజకులు చాలా సర్వీస్ చేస్తారు. మంగళ్ళు, రజకులు ఇట్లాంటి వాళ్ళు సర్వీస్ చేస్తారు. వాళ్ళకు ఫీజు కట్టడం కానీ లేకపోతే దైవ దర్శనానికి వెళ్ళటానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు ఉండకూడదు. ఎందుకంటే ఆ దేవస్థానానికి అనేక రకాల ఎట్టి చేసినటువంటి జీవితాలు, తరతరాలుగా వీళ్ళ తాతల తండ్రుల కాలం నుంచి ఎట్టి చేసినటువంటి జీవితాలు వీళ్ళే. కానీ అక్కడికి పోనీయకుండా ఆయన అడ్డుకున్నాడు. ఎందుకు పోనీయట్లేదు అని చెప్పేసి అంటే మీరు వెళ్ళకూడదు అంతే అనండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే 100 రూపాయలు కట్టానండి. మమ్మల్ని అడ్డుకునే హక్కు నీకేంటంటే నేను ధర్మకర్తను అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆ ఆలయ ధర్మకర్త నేను అన్నాడు. ఆలయ ధర్మకర్త అయితే మాకు ఆ గుడిలో చాలా హక్కులు ఉన్నాయి, మేము చాలా ఏళ్ళుగా మా తాతల తండ్రుల కాలం నుంచి దీనికి సర్వీస్ చేసినటువంటి వాళ్ళం, మేము వెళ్తాం అని చెప్పేసి అమ్మాయి గట్టిగా నిలదీసి అడిగింది. నన్నే నిలదీస్తావు అని చెప్పేటువంటి పద్ధతులలో శ్రీనివాసరెడ్డి ఆ మహిళ మీద దౌర్జన్యాన్ని పాల్పడ్డాడు. నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కాబట్టి 100 రూపాయలు ఫీజు కట్టి పో అని చెప్పేసారంటే 100 రూపాయలు నేను ఎందుకు ఇస్తా, నువ్వు అట్లా అడుగుతున్నావు కాబట్టి నేను 100 రూపాయలు ఇస్తా, నాకు రసీదు ఇవి అని చెప్పేసి చాలా హక్కుగా అడిగింది. చాలా న్యాయసమ్మతంగా అడిగింది. నీకు 100 రూపాయలు ఇస్తే నువ్వు తీసుకుంటావు, నువ్వు రసీదు ఇస్తే దేవునికి ఎండోమెంట్కు ఉపయోగపడతాయి అనేటువంటి పద్ధతులు అడిగింది. ఇట్లా అడిగినందుకు దీన్ని జీర్ణించుకోలేనటువంటి శ్రీనివాసరెడ్డి ఆమె మీద బూతులు తిట్టడం, సాకలు దానివి, మాదిగం ఉండవు, ఇట్లా రకరకాల బూతులు తిట్టడమే కాదు జాకెట్ బట్టి నెట్టేసేటువంటి పని, ఇట్లాంటి బూతులు బాగా తిట్టాడు. తిట్టిన తర్వాత ఈ కీర్తి గణేష్కు వాళ్ళ తమ్ముడికి చెప్పుకున్న తర్వాత గణేష్ సోషల్ మీడియాలో వాట్సాప్లో ఏం పెట్టాడంటే, మా అమ్మని, మా అక్కని, మా పిల్లల బాగా తిట్టావు కదా శ్రీనివాసరెడ్డి, మేము కూడా ఒకవేళ అదే మాటలు మిమ్మల్ని తిరిగి అంటే ఎట్లా ఉంటుంది, మీ గౌరవం మీ తలకే ఎక్కడ దించుకుంటారు అనేటువంటి పద్ధతులలో సోషల్ మీడియాలో పెట్టిండు అంతే. అది విన్నటువంటి రెడ్డిలు, నేను ఎంతమంది చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి, తుకారాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకా ఇంకో ఇద్దరు, వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి గణేష్ను దొరకబట్టి 5:30 నుంచి ఒకటే కొట్టుడు. అక్కడ తల్లి ఒక్కతే ఉంది అప్పుడు. ఆ తల్లి నా కొడుకును కొట్టకండి మీకు దండం పెడతా అని చెప్పేసి తల్లిని పొత్తు కడుపులో తన్నారు. తల్లిని మెడలు బట్టి గెంటేస్తే కింద పడ్డది. ఒకటే కొట్టుడు విడతల వారిగా 8 మంది, నలుగురు ఒకసారి, ఓ 4 బయట ఉండటం, ఇంకో 4 పోయి కొట్టడం, ఇట్లా జరుగుతున్నాయి. గుడిలో గదిలో కొట్టారు. కొట్టిన తర్వాత అప్పుడు మౌనిక, ఈయన భార్య, గణేష్ భార్య, అట్లాగే గణేష్ వాళ్ళ అక్క అక్కడికి వచ్చి, మీ దండం పెడతాం, అవసరమైతే ఈ ఊళ్ళకి నేను వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని కొట్టి చంపకండి, ఊరదిలి పెట్టిపోతాం, కొట్టకండి అని చెప్పేటువంటి పద్ధతులు. అలా అంటే వీళ్ళను కూడా వీళ్ళ జాకెట్లు, జడలు బట్టి గుంజటం, జుట్టు బట్టి లాగేయటం, ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మౌనిక గణేష్ భార్య అన్నదంటే, నా 2 నెలల పసిగుడ్డు నన్ను చూసి వదిలేయండి, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా, మేము ఇంకోసారి టెంపుల్కి వెళ్ళి రాం, ఈ ఊర్లోనే బతుకం, ప్లీజ్ దండం పెడతా దొరవారు, మీరు వదిలేయండి దొరవారు అన్నా కానీ వినలేదు. చంటి పాపను ఒక మానవ మృగం లాగా, ఒక కర్కోటకుల్లాగా వాళ్ళకు మానవీయత అంటే కానీ పసి హృదయం పట్ల కనీస కనికరం లేనటువంటి మూర్ఖుల్లాగా ఫుట్బాల్ని తన్నిండు మధుసూదన్ రెడ్డి. తంతే పోయి బిడ్డ అక్కడ పడ్డది. తల్లి అయ్యో బిడ్డ అని చెప్పేసి ఉరుకుతా ఉంటే 8 మంది ఒకేసారి పోయి ఆ తంటే అప్పటికే కింద పడి చనిపోయినట్టుంది ఆ పసిగుడ్డు. ఆ మీద కాళ్ళతోటి దొక్కినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే పసిబిడ్డ చనిపోవడం అనేటువంటి జరిగింది. ఈ ఘటన జరగటం వెనకాల చాలా ముఖ్యంగా ఏంటంటే రాజకీయ పలుకుబడి కలిగినటువంటి కుటుంబం రెడ్డి కుటుంబాలది. అధికార పార్టీ అండదండలు వారికే ఉన్నాయి, ఆర్థికంగా భూములు కలిగి వాళ్ళకే ఉంది. ఇక్కడ ఈ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళకు సెంటు గుంట భూమి లేదు. పుట్టిన సామాజిక తరగతి అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి తరగతి కావటం, కులాంతర వివాహాలను చేసుకొని ఆదర్శం వివాహం చేసుకోవడం, దేవదాసి కుటుంబం నుంచి రావటం వల్ల ఈ వైరుధ్యాన్ని మనం చూడొచ్చు. అందుకనే వాళ్ళు అమానుష్యంగా, వివక్షపూరితంగా దౌర్జన్యం చేసి, దాడి చేసి చివరికి 2 నెలల పసిబిడ్డను పొట్టన పెట్టుకోవటం అనేటువంటి జరిగింది. ఎక్కడికి వెళ్ళినా లేదని ఈ పసిబిడ్డను చంపారట అంటే అయ్యో బిడ్డ అని చెప్పేసి ప్రతి పౌర సమాజం అంటుంది. వాడికి చేతులు ఎట్లొచ్చినాయి, వాడికి కాళ్ళు ఎట్లొచ్చినాయి, వాడికి బిడ్డలు లేరా, వాడు మనిషా పశువా, మానవ మృగాల్లాగా మారిపోయిళ్ళు, అలాంటిలను ఉరిదీయాల, ఇట్లాంటి చర్చ బయట జరుగుతుంది. పౌర సమాజంలో ఇంత ఆవేదన, ఆగ్రహంకి గురవుతా ఉంటే కానీ పాలకవర్గం మాత్రం పట్టింపుతో లేదు అనేటువంటిది మీరు చెప్పారు. అదేవిధంగా మీరు మాట్లాడుతున్న డీఎస్పీతో మాట్లాడుతున్న చర్చలు కూడా మేము సోషల్ మీడియాలో చూసాము. అసలు ఇక్కడ ఒక పసిబిడ్డ చనిపోయింది, బాధితుని 5:30 నుంచి రాత్రి వరకు కొట్టారు, ఆ కుటుంబాన్ని కొట్టారు.
కేసు మాత్రం మళ్ళీ బాధితుల మీదనే. ఇది ఫస్ట్ టైం కాదు, మేబీ చివరిసారి కూడా కాకపోవచ్చు. అంటే ప్రతి సందర్భంలో ఇది కనిపిస్తుంది. బాధితులు తన్నులు తింటారు, చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళ మీద కేసు అవుద్ది. నిందితుల మీద పెట్టాల్సిన సెక్షన్స్ పెట్టకుండా ఏదో నామకే వాస్తు కొన్ని సెక్షన్స్ పెట్టి వాళ్ళని కాపాడుతున్న ఈ వైనం అనేది కొన్ని దశాబ్దాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది, ఇప్పటివరకు జరుగుతుంది. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? బేసికల్గా అధికార పార్టీ అండదండతో ఉండటం అనేటువంటిది మొదటి విషయం. రెండో విషయం ఆర్థికంగా సంపన్నులుగా ఉండటం అనేటువంటిది. మూడోది రాజకీయ పలుకుబడి కూడా వాళ్ళకి ఆ ఊర్లో పెత్తనం చేసేటువంటి రాజకీయ గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లో ఉండటం అనేటువంటిది ఉంది. తరతరాలుగా బాధితులంతా దళితులే అవుతున్నారు, పీడకులంతా దళితులే, అట్టడుగు తరగతుల వాళ్ళే అవుతున్నారు. కారణం ఏమిటి అంటే వీటి వెనకాల ఒకవైపు సామాజిక అణచివేతకు గురవుతున్నారు, మరొక వైపున ఆర్థిక దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ చేతుల్లో భూములు లేవు, సరైన చదువులు లేవు, వీళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఆత్మరక్షణ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు అమలుకు నోచుకోవు. వీళ్ళకు ఉన్నటువంటి హక్కులు చట్టాలని కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళో లేకపోతే అగ్రకుల పెత్తందారులో వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వీళ్ళకున్న చట్టాలని నిర్వీర్యం చేయటం, ఆ చట్టాల యొక్క కోరలు పీకేయటం, ఆ తర్వాత వీళ్ళు సేఫ్ సైడ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అంశాలని చట్టాల్లో మార్పులు తీసుకురావటం కూడా జరుగుతుంది. దాంతో వాళ్ళు బాధితులంతా ఎప్పుడు కూడా వీళ్ళే ఎందుకుంటున్నారంటానికి ఇట్లాంటి మనం అంశాలు చూడొచ్చు. అట్లాగే రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అనుసరించేటువంటి పాత్రకి నిందితులకు వచ్చినటువంటి వాళ్ళు, నిందితులు అనేటువంటి వాళ్ళు డబ్బుతో వస్తారు, నిందితులు అనేటువంటి అధికార పార్టీ అండతో వస్తారు, నిందితులు ఆ ఊర్లో రాజకీయ పెత్తందారులుగా ఉంటారు. కాబట్టి పోలీసులు చూసేటువంటి చూపులో పెత్తందారుల వైపు ప్రేమతో చూస్తున్నారు, బాధితుల వైపు కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా బాధితులకు రక్షణ కల్పించాలని చట్టాలు చెబుతున్నాయి. ఉదాహరణకి మౌనిక ఒక దళిత బిడ్డ కావడం వల్ల ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంది. ఈ చట్టం 1989లో వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇంత పెద్ద పసిబిడ్డ చనిపోయిన తర్వాత చట్టం ఏం చెబుతుందంటే జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించాలని చెబుతుంది, జిల్లా ఎస్పీ రావాలని చెప్తుంది. కలెక్టర్ కన్నెత్తి చూడలేదు గ్రామాన్ని, ఎస్పీ అక్కడికి రాలేదు. డిఎస్పీ సిఐ, డిఎస్పీ పేరు బుర్రి శ్రీనివాసు, సిఐ పేరు అశోక్ రెడ్డి, అలాగే ఎస్ఐ పేరు గోవర్ధన్. ఈ ముగ్గురు నిర్వాహకం ఎలా ఉంది అని చెప్పేసారంటే పోలీస్ అధికారులుగా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లున్నా చట్టబద్ధంగా వ్యవహరించుకోవడం వాళ్ళ బాధ్యత. వాళ్ళ జీతానికి సంబంధించింది, జీవితానికి సంబంధించింది చట్టాన్ని అమలు చేయటం. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులకు వత్తాసు పలికి హంతకులకి వంతపాడేటువంటి పద్ధతులలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే మాత్రం చాలా గందరగోళం, చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్లకు బిడ్డలున్నారు, వాళ్ళు కూడా చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ద్రోహానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సహజంగానే మేము అక్కడే డిఎస్పీతో చర్చ జరుపుతున్నప్పుడు ఎంపీ మల్లు రవి గారు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఏం శ్రీనివాస్ ఏం జరుగుతుంది అని చెప్పి డిఎస్పీతో మాట్లాడి చాలా సంఘాలు హైదరాబాద్ నుంచి కేవీపీఎస్ ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు, తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇంకో సిపిఎం లీడర్, ఇంకో కొన్ని పార్టీలలో కూడా వచ్చారు ఆడికి. డిఎస్పీ బిఎస్పీ అందరూ కూడా ఎంఆర్పిఎస్ సంఘాలు అందరూ వచ్చారనుకోండి. వీళ్ళందరూ వస్తే వీళ్ళందరూ వచ్చారు సార్ అది అని చెప్పేసి అంటే కాస్త చూసి చెయ్యి అని చెప్పేసి ఎంపీ అన్నాడు. ఆ ఎంపీ పుట్టిన సామాజిక తరగతి కూడా దళితుడే, కానీ ఓట్లు వేయించగలిగేది, ఓట్లు వేసే వాళ్ళు దళితులు ఓటు బ్యాంకు లాగా ఉంటారు. ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు మాకు ఓట్లు వేస్తారు దళితులంతా. కానీ ఓట్లు వేయించే వాళ్ళు రాజకీయ పలుకుబడగలిగినటువంటి వాళ్ళు దొరలు కాబట్టి కాస్త చూస్ చేయమని చెప్పేసి ఆయన చూస్ చేయడం అంటే పెత్తందారుల వైపు కన్నెత్తి చూడు నాయన, మీరు అటువైపే ప్రేమగా ఉండండి అని చెప్పకనే చెప్పినట్టు మల్లు రవి గారు. అట్లా నిందితుల్ని కఠినంగా శిక్షించారనే మాట ఒక్క మాట అనలే. ఎంతటి వారైనా చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి చట్టానికి ఎవడు అతీతం కాదు అని చెప్పి చెబుతున్న మాటలు అవన్నీ ఏమి నీటి మూటలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చట్టబద్ధంగా ఏది రైట్ అయితే దాని వైపు నిలబడి ఖచ్చితంగా చేయండి, ఏ ఒత్తిళ్లకు గురి కాకండి అని చెప్పి చెప్పాల్సిన మల్లు రవి గారు చూసి చేయండి అనేటువంటి మాట ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే బీజేపీ అధ్యక్షుడికి ఉన్నటువంటి రామచంద్రరావు గారు ఇప్పుడేదో పోయిండని చెప్పి తెలిసింది, కానీ ఈ ఘటన జరిగిన కాలంలో రాలేదు, అక్కడి దాకా రాలేదు. బీజేపీ యొక్క వైఖరి కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎగ్జాక్ట్లీ నేను అదే ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. మొన్న కోవబన్ ఇష్యూ జరిగినప్పుడు చాలా మైకులు మరిగినాయి, ఈ భాష మాట్లాడకూడదు అని ఇప్పుడు నేను మా ఆవేదనతో మాట్లాడుతున్నా.
చాలా మైకులు, మొరిగిన మైకులకు అసలు ఇది ఈ పసిగుడ్డు చనిపోయినది వార్తలే కనిపిస్తలేదు. గుడిలో ఆ దాష్టికం వార్తలే కనిపిస్తలేదు. వాళ్ళు మాట్లాడతలేరు. అదేవిధంగా ఈ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దాని ఎన్నుకునే సంఘాలు, అరే గుడిలో ఒక బీసీ బిడ్డకు చనిపోతే అరే చనిపోయారు అట్లా చంపొద్దురాబాయ్ అని ఒక చిన్న మాట మాట్లాడతలేరు. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? మొదటి విషయం, వాళ్ళ రాజకీయ విధానంలోనే స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అగ్రకులానికి సంబంధించినటువంటి వాళ్ళకు సమీప బంధువులుగా ఉంటారు. ఎప్పుడైనా నిమ్న కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ శత్రువులుగా ఉంటారు. మరి మనం చెబుతున్నది కాదు, వాళ్ళ సిద్ధాంత భూమికలోనే ఆ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే బీసీలు ఎస్సీలు చాలా మంది ఉంటారు ఆర్ఎస్ఎస్ లో. బీసీలు ఎస్సీలు ఆ పార్టీలో సభ్యులుగా ఉండటం వేలు, వారి రాజకీయ సిద్ధాంతం వారి తరపున ఉందా లేదా అనేటువంటిది దాంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే హిందూ ధర్మం ముసుగులో నిమ్న కులాలకు సంబంధించినటువంటి హిందువులే. ఇప్పుడు చెప్పండి, శ్రీనివాసరెడ్డిది ముస్లిం, శ్రీనివాసరెడ్డి కానీ మధుసూదన్ రెడ్డి కానీ రెడ్డిలంతా ఎవరైనా ముస్లింలా, వీళ్ళు ఎవరైనా క్రైస్తవులా? పోనీ ఇక్కడ పసిగుడ్డు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు ఏమైనా క్రిస్టియన్సా, ముస్లింలా? ఎలా చూడొచ్చు? ఇప్పుడు గణేష్ ఉన్నాడు, గణేష్ అనేటువంటి పేరు కూడా హిందువే కదా. గణేష్ స్థానంలో గఫార్ ఖానో లేకపోతే వలియో ఇట్లా పేర్లుంటే ఈ మైకులు మొరిగేటి. ఈ మైకులు మొగిరే కోవా బన్ విషయంలో మొరిగినటువంటి మైక్ ఇప్పుడు కనపల్లే. నిమ్నకుల హిందువును అగ్రకుల హిందువు హత్య చేసినా కానీ అది రైటే. మిమ్మల్ని చంపినా, మిమ్మల్ని గుడిలోకి రానియకపోయినా, మిమ్మల్ని బడిలో చదువుకోనియకపోయినా, మిమ్మల్ని నీళ్లు తోడుకోనియకపోయినా, మీ బట్టలు ఉతుకోకపోయినా, మీకు క్షవరం చేయకపోయినా, మీ మీద ఎన్ని రకాల కులవక్షామలైనాలే కానీ మీరు పడి ఉండాలి. ఇది కులాచారం, మన సనాతన ధర్మ సిద్ధాంతం ఇదని చెప్పేసి వాళ్ళు ప్రబోధిస్తారు. ఇప్పుడు ఈ దాడిని వాళ్ళు ఖండించలేదు, అక్కడికి రాలేదు. ప్రియా చౌదరిలు, బాలాజీ గౌడ్లు, మొరిగిన మైకులు రాలేదు. అక్కడ కలుషిత ఆహారము, కలుషిత కోవా బన్నులో కలుషితమై ఉంది, వాళ్ళు ఉమ్మేసిస్తున్నారు. రకరకాల అసత్య ప్రచారాలను అద్భుతంగా ప్రజలకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రాలేదు? ఇక్కడ ముస్లిం లేడు, క్రైస్తవులు లేడు కాబట్టి వాళ్ళు రాలేదు. ఉంటే వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మొరిగేటువంటి వాళ్ళు. వీటన్నిటికీ ఒక నేపథ్యం కొనసాగుతుంది తెలంగాణలో. ఏ నేపథ్యం? వీటన్నిటికీ నేపథ్యం ఏమిటంటే, ఒక పెద్ద ఆచార్యుడిగా చిన్నజీయర్ స్వామి, ఆయన లాంటి వాళ్ళు వేల మందిని లక్షల మందిని పోగు చేసి సనాతన ధర్మం గురించి ఇవన్నీ ప్రబోధిస్తూ చెప్తున్నాడు. కులాలు ఇట్లాగే ఉండాలండి, ఎవడు చేసే పని వాడే చేయాలండి, ఎవడు అనుభవించాల్సింది వాడు అనుభవించాల్సిందే, వివక్షను, పేదరికాన్ని, అంటరానితనాన్ని మీరు అనుభవించాల్సిందే, మీ మీద దౌర్జన్యాలు, దాడులు చేసేటువంటి పని వాళ్ళు చేయాల్సిందే. కాబట్టి మీ ధర్మం ఇది మన ధర్మం, ఈ ధర్మంతో పాటు మీరు మెదులుకోవాలి తప్ప ధర్మాన్ని అడ్డుకోకూడదు మీరు అనేటువంటిది సిద్ధాంతాన్ని ప్రబోధించేటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థను బలపరిచే వాళ్ళు, కుల వ్యవస్థను బలపరిచేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఒకవైపున వాళ్ళు ఏమంటారు పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా వాళ్ళందరూ ఉన్నారు. మరొక వైపున విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడాన్ని, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గ్రామాల్లో ఎవరైనా దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి పోతే దానికి శివాజీ విగ్రహాన్ని పోటీగా తీసుకొచ్చి ఘర్షణను ప్రేరేపించి దళితులకు, బీసీలకు మధ్యలో వైరుధ్యాన్ని పెంచుతున్నటువంటి ఒక సెక్షన్ తయారవుతుంది. ఆ బీసీలు మా వాళ్ళు అనే పేరిట ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు అంబేద్కర్కు అడ్డు వచ్చి ఛత్రపతి శివాజీకి అంబేద్కర్కు మధ్యలో ఏదో పెద్ద వైరుధ్యం ఉన్నట్టు, ఛత్రపతి శివాజీ ముస్లింకు వ్యతిరేకంగా పోరాడినటువంటి హిందూ యోధుడు అన్నట్టు అనేక అభూత కల్పనలు, అసత్యాలను క్రియేట్ చేసి ఆ దాడులకు తీసుకెళ్ళిపోయేటువంటి పని జరుగుతుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో మీరు కూడా గతంలో చూసిన 2018లో పెరుమాళ్ల ప్రణయ్ని మారుతిరావు హత్య చేయిస్తే మారుతిరావు హంతకుల తరపున ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్ నల్లగొండలో పెద్ద ర్యాలీ పెట్టింది. బాధితుల తరపున కేవీపీఎస్, మరికొన్ని సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం ఇట్లాంటి సంఘాలు అందరం కూడా బాధితుల తరపున 48 గంటల పాటు డెడ్ బాడీతో ఉన్నాం మేము. కానీ హంతకుల తరపున ర్యాలీ పెట్టింది ఆర్ఎస్ఎస్, బీజేపీ, వీళ్ళందరూ కూడా పెట్టారు. ఇక్కడ వాళ్ళ సిద్ధాంతమే దళితుల మీద దాడులు చేసే వాళ్ళ తరపున నిలబడేది. బాధితులకు బాసటగా నిలబడే సిద్ధాంతం వాళ్ళది కాదు, నిందితులను కాపాడే సిద్ధాంతమే వాళ్ళది. వీటన్నిటి విషయాల్ని మనం చూస్తే అర్థమవుతున్నది. అందుకనే ముస్లిమో, క్రైస్తవుడు అయితేనే మత పంచాయతీలు పెట్టేవాళ్ళు ఒకవైపున, కుల కొట్లాటలు పెట్టేటువంటి వాళ్ళు మరొక వైపున, ఈ రెండు వైపులా ఈ ప్రచారానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రాచీన సంస్కృతి అనో, సనాతన ధర్మమనో, హిందూ ధర్మమనో ఏ పేర్లు చెప్పినా
అట్టడుగు తరగతుల మీద నిత్య దాడులు చేయటమే వాళ్ళ ఉద్దేశంగా సిద్ధాంత భూమికగా ఉంది అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటర్వ్యూలోనే చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఆ ప్రాంతం అంతా. సో ఆ అధికార వర్గానికి బంధువుగా ఆ సర్పంచ్ ఉండడం. మరి ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం డిమాండ్ చేస్తారు? ప్రస్తుతం పోయిన పసిబిడ్డను మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి చర్యలు పారదర్శకంగా చిత్తశుద్ధితోటి మానవీయ కోణంలో ఉండాలని నేను కోరుతున్నాను. ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి నోరు విప్పాలి. ముఖ్యమంత్రి ఈ ఘటన పైన స్పందించాలి. నీ సొంత జిల్లాలోనే పసిబిడ్డల ప్రాణాలు తీసే హంతకులు పెరుగుతున్నారు. ఈ హంతకులకి వంత పాడుతావా, బాధితుల తరపున నిలబడతావా? నన్ను రేవంత్ మాదిగా అన్నా పర్వాలేదు, నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నా పర్వాలేదు, రేవంత్ గౌడ్ అన్నా పర్వాలేదు, రేవంత్ రజక్ అన్నా పర్వాలేదు అని అన్నావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, రాజ్యాంగం మీద చట్టం మీద ప్రమాణం చేసి అధికారం చెలాయిస్తున్నప్పుడు చట్టాన్ని గౌరవించడం అంటే బాధితుల పక్కన నిలబడటమే, దానికి ఇంకొకటి లేదు. దీనికి కావాల్సిందల్లా అక్కడ జరగాల్సింది 8 మంది హంతకులని తక్షణమే రిమాండ్ చేయాలి. 8 మంది హంతకుల్ని రిమాండ్ చేయాలి. వాళ్ళ మీద హత్యానేరం కేసులు పెట్టాలి. మిగతా సెక్షన్స్ పెట్టారు. అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అయింది కాబట్టి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించాలి. వాళ్లకు పునరావాస చర్యలు కల్పించాలి. వాళ్ళకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఆ కుటుంబానికి. ఆ 2 భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 50 లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. హంతకులు యావజ్జీవ కారాగార శిక్ష పడితే మరో పసిగుడ్డు ప్రాణం పోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాలి. ఈ ఆందోళనలు, పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి ఈ రోజు కూడా ఇంకా కొనసాగుతున్నాయి, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పటికీ వారం రోజులు దగ్గర కావస్తుంది. 18వ తారీఖు జరిగితే ఇవాళ 24వ తారీఖు. ఈ కాలమంతటి కూడా రాష్ట్రం అంతటి పోరాటాలన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం దళితుడు ఉన్నాడు, ఇంకో మంత్రి, ఇంకా 4 మంత్రులు దళితులు ఉన్నారు, బీసీ మంత్రులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటిదే మన రాష్ట్రానికి ప్రథమ మనిషిగా ఉన్నాడు. ఆయన కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలి అంటే విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి కుట్రల ఫలితంగానే ఇట్లాంటివి జరుగుతున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మత విద్వేషాలు, కుల విద్వేషాలు, సనాతన ధర్మం, హిందూ ధర్మం ముసుగులో జరుగుతున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వాటి వల్లనే ఈ ఘాతుకాలన్నింటినీ జరుగుతున్నాయి. తక్షణమే ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా అమలు చేయాలని బాధితులకు మొత్తం పౌర సమాజం అండగా నిలబడ్డది. భవిష్యత్తులో కూడా ఏ తరగతి వాడు, ఏ అగ్రకులానికి సంబంధించింది కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఒక పౌరుడి మీద కానీ, ఒక పసిగుడ్డు మీద కానీ, ఒక మహిళ పైన కానీ ఏదైనా ఇన్సిడెంట్కు పాల్పడాలంటే పౌర సమాజం చెప్పులతో లేస్తుంది, చీపిరిగట్టలతో లేస్తుంది, కర్రలతో లేస్తుంది అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ అయ్యే ఇంకా ఒక అత్యున్నత స్థాయి చైతన్యం పౌర సమాజంలో కూడా రావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబ్ బాబు గారు. ప్రజలారా విన్నారు కదా, ఇదిగో ఈ 2 నెలల పసిగుడ్డు ప్రాణం సాక్షిగా ఈ తెలుగు సమాజం అంతా, తెలంగాణ సమాజం అంతా గొంతెత్తి అడగాల్సిన సందర్భం. ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఇగో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు వెళ్ళి బాధితులకు మద్దతు చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న పోలీసులకు ఏమైంది? చనిపోయిన చిన్నపిల్లగాడు కనిపిస్తలేడా? అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం ఏంది? మర్డర్ అయిపోయిన తర్వాత బాధితులు ముందు వెళ్తే వాళ్ళని పక్కన పెట్టి నిందితుల దగ్గర నుంచి పిటిషన్ తీసుకొని బాధితుల మీద కేసులు పెట్టడం ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా అమలు చేద్దాం అనుకుంటున్నారు రాజ్యాంగాన్ని? మీ పెద్ద మనిషి రాహుల్ గాంధీ జేబులో రాజ్యాంగం పెట్టుకొని తిరుగుతున్నాడు. మీ పాలనలో తెలంగాణలో ఇగో రాజ్యాంగానికి విరుద్ధంగా, మానవత్వానికి విరుద్ధంగా ఇగో ఇలాంటి దుర్మార్గ చర్యలు జరుగుతున్నాయి. నీ సొంత ప్రాంతంలో నోరు విప్పాలి. ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలి. తప్పకుండా బాధితులకు న్యాయం జరగాలి. మరో కుల దురహంకార హత్య, ఇలాంటి హత్య జరగకుండా చర్యలు తీసుకోవాలని టీటీని కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబ్ బాబు గారు. వెంటనే స్పందించారు. మీలాంటి ప్రజా సంఘాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. టీటీఎన్ తరఫున వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి బాధితులకు అండగా నిలబడ్డారు. వాళ్ళకు న్యాయం దక్కే వరకు అలాంటి పోరాటం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రజలారా ఈ వీడియో మీద తప్పకుండా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఎన్.